హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి, ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ వేశారని. అది వేసింది అయితే అరుణకుమారి గారండి. తన దగ్గర పుస్తుల తాడు 18 క్యారెట్స్ గోల్డ్లో ఉందంట. దాన్ని 22 క్యారెట్స్గా డిపాజిట్ ఎలా చేయాలని అయితే క్వశ్చన్ అయితే వేశారండి. దానికి వీడియో చేయమని చాలా డేస్ అయ్యింది, కానీ లేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియో షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను. సో దానివల్ల ఈ సండే కానీ మండే కానీ అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎలా చెప్పాను అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూస్తారు. సో అరుణ కుమారి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర 18 క్యారెట్స్ గోల్డ్ పుస్తుల చైన్ ఉందండి. ఇప్పుడే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. 6 monthsలో డిపాజిట్ పెడితే నేను ఎంత గోల్డ్ తీసుకోవచ్చు? 22 క్యారెట్స్లో నేను 4 తులాస్ వరకు తీసుకోవాలనుకుంటున్నాను. దానికోసం వీడియో చేయండి అని చెప్పారండి. సారీ అరుణ్ కుమారి గారు, ఎందుకంటే మీకైతే చాలా రోజులైతే వెయిట్ చేయించాను. రియల్లీ సారీ. సో మీరు అడిగిన దానికి 18 క్యారెట్స్ మీ దగ్గర తాళి చైన్ ఉంది, పుస్తుల చైన్ ఉంది. దాన్ని మీరు 6 monthsలో డిపాజిట్ చేసి 22 క్యారెట్స్లో 4 తులాస్ వరకు తీసుకోవాలనుకుంటున్నారు. కానీ మీ దగ్గర చైన్ ఉందన్నారు కదా, అది ఎన్ని గ్రామ్స్ ఉన్నది అనేది చెప్పలేదండి. సో నేను ఒక 2-3 తులాస్ అనుకున్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ముకుంద జ్యువెలర్స్లో అయితే ఈ ఆఫర్ ఉందండి. 6 monthsలో డిపాజిట్ స్కీమ్ చేస్తే మన దగ్గర ఉన్న గోల్డ్ ఇస్తే 6 monthsలోనే వితౌట్ విఏ చైన్ అయితే తీసుకోవచ్చండి. సో ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే దగ్గరలో ఎక్కడైనా ఉన్నా హైదరాబాద్ ముకుంద జ్యువెలరీస్కి అయితే విజిట్ చేయండి. మనకి ఇక్కడ డిపాజిట్ స్కీమ్ ఉంది కదా, 6 monthsలోనే మనం తీసేసుకోవచ్చు వితౌట్ విఏ ఏమీ లేకుండా. సో ఇదైతే మంచి ప్లాన్ అండి. ఒకవేళ ఆన్లైన్లో చూడాలనుకున్నా చూసుకోవచ్చు. మీరు మీకు అంతా ఆన్లైన్ గురించి బాగా అవగాహన ఉందనుకుంటే ఖచ్చితంగా మీరు ముకుంద జ్యువెలర్స్లో చూడండి. అలా కాకుండా మన లోకల్ స్టోర్స్ ఉంటాయి, మలబారు, లలిత, ఖజానా, జాయాలికస్ వీటిల్లో అయితే మనకి 50% వరకు విఏ పే చేయాల్సి వస్తుందండి. అంటే 6 monthsకి మనము హాఫ్ విఏ అయితే పే చేయాలి. ఇలా మీకు అర్జెంట్ కాదనుకుంటే 11 months వరకు స్కీమ్ ఉంచుకుంటే మీకు విఏ అనేది తగ్గుతుంది. చైన్ కాబట్టి మనకు అంత ఎక్కువ విఏ ఉండదండి, 18% వరకు విఏ తగ్గుతుంది. సో మీరు ఇంకో 5 months మేము ఉంచుకోగలం అనుకుంటే 6 months కాకుండా 11 months స్కీమ్ అయితే డిపాజిట్ స్కీము వేసుకోండి. మనకి తాళిబొట్టు అటుపైన చైన్స్ పైన అంత ఎక్కువ విఏ అయితే చార్జ్ చేయరండి. 18% వరకు కూడా ఉండదు, ఒక 15-16%లోనే ఉంటుంది. ఏదైనా స్టోన్ అయితేనే మనకి ఎక్స్ట్రా ఉంటుంది. అదే యాంటిక్ ఇదైతే 24-22 ఎలా ఉంటుంది విఏ ఛార్జెస్. సో ఒకసారి మీరైతే అబ్జర్వ్ చేసుకొని 11 months ఉంచుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే 6 months వెయిట్ చేసిన వాళ్ళు ఇంకో 5 months వెయిట్ చేసి ఆ ఎక్స్ట్రా విఏ పే చేయకుండా తీసుకుంటే బెస్ట్ కదా. దానికైతే ఇంకా ఎక్స్ట్రా గ్రామ్స్ ఏవైనా వస్తాయి కదా, ఒకసారి అయితే ఆలోచించండి. సో మీరు 4 తులాస్ వరకు తీసుకోవాలనుకుంటున్నారు కదండి. గ్రామ్స్లో చూసుకుంటే 45 grams వరకు అయితే ఉంటుంది. మీ దగ్గర 18 క్యారెట్స్ గోల్డ్ ఉందన్నారు కదా, నేను వీడియో షూట్ చేసింది వచ్చేసి 29th నుండి. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 18 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ 7,754 రూపీస్ అండి. అదే 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ వచ్చేసి 9,470 రూపీస్గా అయ్యింది. మనం డిపాజిట్ స్కీమ్ ద్వారా అయితే మన దగ్గర ఉన్న గోల్డ్ మనీగా కన్వర్ట్ చేస్తారండి. దాని ద్వారా మనకి 22 క్యారెట్స్లో ఎన్ని గ్రామ్స్ అనేది అక్యుములేట్ అవుతుందో చూసి డిపాజిట్ చేస్తారు. సో అది కూడా 18 క్యారెట్స్ అనేది మీరు స్టోర్స్లో ఖచ్చితంగా మంచి గోల్డ్ అయితేనే చూస్తారండి. ఎందుకంటే ప్యూరిటీ చెక్ చేసినప్పుడు మన లోకల్ స్టోర్స్లో గట్ట తీసుకుంటే మనకి 18 క్యారెట్స్ అనుకున్నా మనకు అవి తక్కువ క్యారెట్స్లోనే ఉంటాయండి. ఎందుకంటే లోకల్ స్టోర్స్లో కానీ గోల్డ్ స్మిత్స్ కానీ మనకి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకుంటేనే మంచిది. లేదనుకుంటే వాళ్ళు తక్కువ క్యారెట్స్లో చేసి ఎక్కువ క్యారెట్స్గా మనీ అయితే వేస్తారు. మీ దగ్గర కరెక్ట్గా 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటే ఖచ్చితంగా ఈ రేట్ ద్వారా అయితే మనం తీసుకోవచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 తులాస్ వరకు నేను చూసానండి, అంటే 22 grams వరకు మీ దగ్గర 18 క్యారెట్స్ చైన్ ఉన్నట్టయితే 22 × 7,754 రూపీస్ అండి. అమౌంట్ వచ్చేసి 1,70,588 రూపీస్ అయితే పడుతుంది. అంటే మీరు ఎక్స్చేంజ్ చేస్తే మీరు ఎంత ఈ అమౌంట్తో మరి గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఈ అమౌంట్ని 22 క్యారెట్స్లో చూసుకుంటే
1,70,588 by 9,470 రూపీస్ అండి. అంటే మనకి 18 గ్రామ్స్ వరకు వస్తుంది, అంటే తులంన్నర వరకు వస్తుందండి. ఈ 18 గ్రామ్స్కే మీరు డిపాజిట్ చేస్తున్నట్టు అవుతుంది. సో మీరు 4 తులాస్ కావాలనుకుంటున్నారు కదా, మీ దగ్గర ఉన్న గోల్డ్తో పాటు అంటే 4 తులాస్కి సరిపోయే అమౌంట్ ఉంటే వెంటనే డిపాజిట్ చేసేసుకోండి. అంటే 18 గ్రామ్స్ కదా, మిగిలింది ఒక 22 గ్రామ్స్ అనుకోండి. ఈ 22 గ్రామ్స్ వరకు మీ దగ్గర మనీ ఉంటే ఆ మనీ అయితే డిపాజిట్ చేసేసుకుంటే మనకి వితౌట్ విఏ 6 మంత్స్లో అయితే ఆఫ్ విఏ అయితే తీసుకోవచ్చు. అంత మనీ లేదనుకుంటే మీ దగ్గర ఏదైనా మీ దగ్గర ఉన్న గోల్డ్ డిపాజిట్ చేసి దాని ద్వారా మంత్లీ స్కీమ్ అయితే పే చేసుకోండి ఎంతో కొంత. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఒక మంత్కి ఒక 10,000 ఇలాగా పే చేయగలరు అనుకుంటే పే చేయండి, కొంచెం బర్డెన్ అయితే తగ్గుతుంది. నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళు అంత అయితే పే చేయలేరని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 18 గ్రామ్స్ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా 10,000 పే చేసినా మనకి 1 lakh అవుతుంది, 1,10,000 అవుతుంది. దానికి అక్యుములేషన్ వచ్చేసి 11 గ్రామ్స్ 12 గ్రామ్స్ ఉంటుంది, కానీ ఎక్స్ట్రా అయితే 22 గ్రామ్స్ అయితే రాదు. సో ఒకసారి మీరు చూసుకోండి. అలా కాదనుకుంటే మీరు ఈ డిపాజిట్తో పాటు మీ దగ్గర ఏదైనా యూస్ చేయని ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అంటే చిన్నవి ఏవైనా చిన్న ఇయర్ రింగ్స్ కానీ, లేకపోతే ఏవైనా తెగిపోయిన ఆర్నమెంట్స్ ఉన్నా, ఎప్పుడు వాడని నక్లీస్ సెట్స్ అయినా, ఇవేవైనా ఉంటే వాటిని కూడా మీరు ఇలా డిపాజిట్గా చేసుకొని మనమైతే తాళి చైన్ 4 తులాస్లో తీసుకొచ్చండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకేసారి ఇలా 4 తులాలంటే చాలా కష్టమండి. మీ దగ్గర ఎంత ఉందో నాకైతే క్లియర్గా చెప్పలేదు కాబట్టి నేను 2 తులాలకే వేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర 4 తులాలు 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటే ఇంకా ఏ ప్రాబ్లం లేదండి. ఎక్స్ట్రా కొంచెం మనీ పడుతుంది కాబట్టి మీరు వేసుకోగలిగితే వేసుకోవచ్చు, లేకపోతే మంత్లీ మీ దగ్గర ఉన్న అమౌంట్ ద్వారా స్కీమ్ అయితే పే చేసుకోవచ్చు. సో మీరు ఇలా స్కీమ్ పే చేసుకుంటే 11 మంత్స్ వరకు ఉంచితే మంచిదని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనం మనీ వేస్తున్నాం కదా, మళ్ళీ దానికి ఎక్స్ట్రా విఏ కట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఉద్దేశం. అలానే 4 తులాస్లో కూడా మన చైన్ అనేది వేస్ట్ అని నా ఒపీనియన్. ఒక 3 తులాస్ అయితే సరిపోతుందండి. ఒకసారి మీరు బాగా ఆలోచించుకొని అయితే ఈ డెసిషన్ తీసుకోండి. సో నా ఒపీనియన్ ప్రకారం మీరు స్కీమ్ ఒకవేళ డిపాజిట్ స్కీమ్ అయినా లేకపోతే గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అయినా పే చేయాలనుకుంటే మనకు అక్షయ తృతీయ వస్తుంది కదండి ఏప్రిల్లో, మీ స్కీమ్ మెచ్యూరిటీ అప్పుడు అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఆఫర్స్ పెడతారు, విఏ %, అని, లేకపోతే గ్రామ్ పైన ఎంత తగ్గిస్తామని ఆఫర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అలాగే మనం రీసెంట్గా చూసుకున్న మనకి ఆషాఢం శ్రావణ మాసాల్లో కూడా అక్షయ తృతీయ వీటిలో కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి కదండి. సో మీరు స్కీమ్ అనేది అప్పుడు మెచ్యూర్ అయ్యేలా పెట్టుకుంటే మీకైతే మంచిదండి. చూసుకుంటే మీరు 11 మంత్స్ స్కీమ్ కట్టాలనుకుంటే మే నెలలో పే చేస్తే మనకి ఏప్రిల్లో మెచ్యూరిటీ వస్తుంది, అంటే అక్షయ తృతీయకి. అలానే ఆగస్టులో పే చేస్తే జూలైలో వస్తుందండి. జూలైలోనే మ్యాక్సిమం శ్రావణ మాసం వస్తాయి కాబట్టి మీకు ఆఫ్ ఫీ అది తగ్గుతుంది. మీరు దీన్ని బట్టి చూసుకోండి. అక్షయ తృతీయ కూడా నాకు తెలిసి మంచి ఆఫర్సే పెడతారండి. ఆషాఢం శ్రావణం అని వరలక్ష్మి పూజలు గట్ట చేసిన వాళ్ళు హిందూస్ అయితే అప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయి కదా. ఒకవేళ మీరు జూలైలో తీసుకోవాలనుకుంటే ఆగస్టులో పే చేసుకోండి, జూన్లో తీసుకోవాలనుకుంటే జూలైలో పే చేసుకోండి. అలానే అక్షయ తృతీయకు అనుకుంటే మే నెల నుంచి పే చేసుకుంటే, లేకపోతే మే నెలలో డిపాజిట్ చేసుకుంటే మనకి ఏప్రిల్లో అయితే మెచ్యూర్ అవుతుందండి. సో అరుణకుమారి గారు, నేను చెప్పే సజెషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఇది ఏదైనా సజెషన్ నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా నాకు ఇచ్చేలా ఉంటే నాకు ఇంకా ఎక్కువ ప్రోత్సహించినట్టు ఉంటుంది. నేను ఇంకొన్ని వీడియోస్ అయితే చేయగలను. నాకు తెలిసి 4 తులాస్ అయితే వేస్ట్ అండి, 3 తులాస్లో సరిపోతుంది. కానీ మీ దగ్గర గోల్డ్ ఎంత ఉందో చెప్పలేదు కాబట్టి వేస్ట్ అని అంటున్నాను. ఒకవేళ 4 తులాసే ఉంటే మీకు పర్వాలేదండి. ఒకసారి మీరు 6 మంత్స్లో కాకుండా 11 మంత్స్ కూడా డిపాజిట్
చేసే స్కీమ్ అయితే తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా బిఏ పే చేయకుండా మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఒకసారి ఇది బాగా ఆలోచించి అయితే మీరు డెసిషన్ తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది. సో నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి బూస్టప్ అవుతుంది, ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏవైనా క్వశ్చన్స్ వేయాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.